ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పోలీసులు విజయవాడ చేరుకున్నారు. హైదరాబాద్ లో వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు రోడ్డు మార్గంలో విజయవాడకు తీసుకువెళ్లారు. వంశీతో పాటు ఆయన భార్య కూడా కాన్వాయ్లో వెళ్లారు. నందిగామ దగ్గర వంశీ భార్యను పోలీసులు దింపివేశారు. ఆమె దగ్గర నుంచి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. తిరిగి హైదరాబాద్ పంపించివేశారు. రైట్, ఇక మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పోలీసులు విజయవాడ చేరుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, వల్లభనేని వంశీ కాన్వాయ్ కొద్దిసేపటి క్రితం విజయవాడ చేరుకుంది. గొల్లపూడి వై జంక్షన్ నుంచి ఆయన్ని విజయవాడలోకి తీసుకొచ్చారు. విజయవాడ నేరుగా పడమట పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారా, లేకపోతే ఆయన పోలీస్ కంట్రోల్ రూమ్కి కానీ కమాండ్ కంట్రోల్ రూమ్కి కానీ ఎక్కడికి తరలించాలనే అంశంపై పోలీసులు ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. అయితే మరికొంతమంది మాత్రం ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రజల నుంచి స్పందన వస్తుండటంతో ఆయన నేరుగా ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ప్రధానంగా ఈ కేసులో ఇప్పుడు మరో 2 కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎవరైతే ప్రస్తుతం గన్నవరం పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఫిర్యాదు ఏదైతే ఉందో, ఈ గన్నవరం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఏదైతే చేశారో, పోలీస్ స్టేషన్ మీద గన్నవరం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఉండే సత్యవర్ధన్ని కూడా విశాఖపట్నంలో పోలీసులు క్యాచ్ చేశారు. అతని దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డు చేశారు. గత 4 రోజుల నుంచి కూడా అసలు ఏం జరిగింది ఈ కేసు వ్యవహారంలో, వల్లభనేని వంశీ అనుచరులు ఏ విధంగా అతన్ని బెదిరించారు అనే అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు పోలీసులు అతని దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా సత్యవర్ధన్ విజయవాడకు కూడా తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఆ రోజు ఫిర్యాదును ఉపసంహరించుకున్న తర్వాత సత్యవర్ధన్ని నేరుగా హైదరాబాద్ నేరుగా వైజాగ్ తరలించేందుకు వంశీ అనుచరులు ఏర్పాటు చేశారు. అందువల్లనే అతన్ని వైజాగ్లో క్యాచ్ చేశారు పోలీసులు. అతన్ని ఇప్పుడు విజయవాడ తీసుకురావడంతో పాటు అతని స్టేట్మెంట్ను కూడా రికార్డు చేస్తున్నారు. మరో అంశం ఏంటంటే, ఈ కేసుకు సంబంధించి వల్లభనేని వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేసిన తర్వాత ఆయనతో పాటు ఆయన సతీమణి కూడా ఫాలో అవుతూ వచ్చింది. నందిగామ వద్ద పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి ఆమెను అదుపులోకి ఆమెను కాన్వాయ్ని నిలిపివేసి ఆ వెంటనే ఆమె దగ్గర ఉండే మొబైల్ ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొద్దిసేపటి క్రితమే వల్లభనేని వంశీ కాన్వాయ్ భవానీపురం పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చినట్టు కూడా మనకు సమాచారం అందింది. భవానీపురం పోలీస్ స్టేషన్లో అక్కడ వల్లభనేని వంశీని పెట్టి ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేసిన తర్వాత మాత్రమే కోర్టుకు తీసుకొచ్చే అవకాశం ఉంది అని కూడా మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం వల్లభనేని వంశీని విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఆ భవానీపురం పోలీస్ స్టేషన్లోనే వంశీని అక్కడ ఉంచి ఆయనకి రిమాండ్ రిపోర్టు కూడా తయారు చేయాల్సి ఉంది. అవసరమైతే డాక్టర్లను అక్కడికి పిలిపించి వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత మాత్రమే వంశీని కోర్టులో రిమాండ్కు పెట్టే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇప్పటికే ఆయనపై కిడ్నాప్, బెదిరింపుల కేసు కూడా నమోదు కావడంతో పాటు ఇదే అంశానికి సంబంధించి ముఖ్యంగా వల్లభనేని వంశీ అనుచరులు కూడా మరో 3 కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చాలి అని చెప్పి పోలీసులు నిర్ణయించారు. ఎందుకంటే 2 రోజుల క్రితం విజయవాడ కోర్టుకు వద్దకి సత్యవర్ధన్ని తీసుకొచ్చింది వంశీ అనుచరులు ఇద్దరు కూడా. ఒక అతను రామవరపాడు, ఇంకొక అతను గన్నవరానికి సంబంధించిన వంశీ కీలక అనుచరులే అని తేలింది. ఎప్పుడైతే వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేశారని తేలిందో వెంటనే ఆ ఇద్దరు కూడా పరారయ్యారు అని చెప్పి కూడా పోలీసులకు సమాచారం అందింది. అయితే వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలు సత్యవర్ధన్ తల్లి లేకపోతే ఆయన సోదరి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్యాకిల్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ విజయవాడకు సంబంధించి విజయవాడ రామవరపాడుకు సమీపంలో పందెంవారి వీధిలో మాత్రం వాళ్ళు ఇరువురు లేరు అని చెప్పి సమాచారం అందింది. దీంతో ఇటు పోలీసులు కానీ అటు వైసీపీ నేతలు కానీ ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం అయితే ఎత్తులు పై ఎత్తులు జరుగుతున్నాయి. కానీ వల్లభనేని వంశీ ఆ రోజు చంద్రబాబు సతీమణి భువనేశ్వర్ మీద నోరు బారేసుకున్నారని టీడీపీ నేతలు కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. ఆయన అరెస్టుపై కూడా
సోషల్ మీడియాలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. ఇన్ని రోజులకు పాపం పండిందని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం ఇటువంటి కేసుల వ్యవహారంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుంది, జాప్యం చేస్తుంది అని కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే వల్లభనేని వంశీ సత్యవర్ధన్ ఎవరైతే ట్యాకిల్ చేసి అతనితో ఫిర్యాదు గన్నవరం టీడీపీ కార్యాలయంపై ధ్వంసం, అదేవిధంగా పార్టీ ఆనాటి జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి, అదేవిధంగా ఆయన కారును ధ్వంసం చేసిన కేసులో ఫిర్యాదు చేశారో ఆ సత్యవర్ధన్ని ట్యాకిల్ చేయటం అనేది కూడా తెలుగుదేశం అధికారంలో ఉండగా ఇటువంటి కార్యకలాపాలు నిర్వహించడం అనే అంశం కూడా పెద్ద ఎత్తున విమర్శలకు దారితీయడంతో పాటు సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయితే దీనికి తగ్గట్టుగా ఇదంతా కూడా ట్రాప్లో భాగమేను అని చెప్పి టీడీపీ నేతలు అంటున్నారు. అందువల్లనే ఇప్పుడు వంశీని అరెస్ట్ చేసి పోలీసులు విజయవాడకి తీసుకొస్తున్నారు. పైగా ఈ కేసుకు సంబంధించి ఫిర్యాదు కూడా గన్నవరంకి చెందిన రమాదేవితో పాటు ఆమె భర్త సురేష్, అదేవిధంగా మైనారిటీ నేత షేక్ జానీ, తర్వాత మరో కీలక అదేవిధంగా బీసీ నేత ఫణికుమార్, వీళ్ళ నలుగురు కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ముందు సిపి దీనిపై విచారణ చేయాలి అని ఆదేశించారు విజయవాడ సిపి. ఈ విచారణలో భాగంగానే ఈ అంశాలన్నీ బయటికి రావడంతో కిడ్నాప్ కేసు కూడా నమోదైంది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రామారావు.